వాడి రేఖ కరెక్ట్గా ఉంటే ఆ రేఖలు ఎందుకు చెప్తాడు స్వామి? తన రేఖ కరెక్ట్గా ఉంటే ఆ రేఖలు ఎందుకు చూడాలి? ఏంటో ఎంత కష్టపడిన వ్యూస్ మాత్రం రావట్లేదు, ఏం చేయాలో ఏమో. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏంటిది? యాస్ట్రాలజర్ యాంటోనీ మీ కష్టాలు పసిగట్టి వాటిని తరిమి కొట్టి మీకు సంతోషాలను తెచ్చిపెట్టి, అబ్బో ఇన్ని పెట్టెలు ఉన్నాయంటే ఖచ్చితంగా పెట్టి బగలగొట్టి జ్యోతిష్యుడు ఉంటాడు. ఒకసారి కాల్ చేద్దాం. హలో, యాస్ట్రాలజర్ యాంటోనీనా అండి? మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. చెప్పండి ఆయన, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఒక యూట్యూబ్ ఛానల్ అండి, వ్యూస్ సరిగ్గా రావట్లేదు. మీరు మెసేజ్ చేసిన విధానంలోనే అర్థమైపోతుంది మీరు బాగా కష్టపడతారని. కానీ ప్రజెంట్ మీ టైం అస్సలు బాగలేదు. శని ప్రభావం మీ మీద బాగా ఉంది. ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోండి. అలాగే వచ్చే నెలలో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఏం అద్భుతం అండి? అది తెలుసుకోవాలంటే వెంటనే మీరు ప్రీమియం తీసుకోవాలి, నన్ను పర్సనల్గా కలవాలి. ప్రీమియం మెంబర్షిప్ వచ్చేసి జస్ట్ 10,116 మాత్రమే. చూసారుగా, ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న కొత్త బిజినెస్ కమ్ స్కామ్. అండ్ ఈరోజు మన టాపిక్ ఇదే, ఆస్ట్రాలజీ ఫ్రాడ్స్. ఆగండి, నేను ఎవరి నమ్మకాలని తప్పు పట్టట్లేదు అండ్ ఆస్ట్రాలజీ కంప్లీట్లీ ఫేక్ అని అనట్లేదు. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఓన్లీ ఆస్ట్రాలజీ పేరుతో మోసాలు చేసే వాళ్ళ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇన్ కేస్ మీకు ఏన్షియంట్ వేదిక్ ఆస్ట్రాలజీ, అసలు ఒరిజినల్ ఇండియన్ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలి అని ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కామెంట్ చేయండి. 20K లైక్స్ రాగానే సపరేట్ వీడియో చేస్తాను. సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆల్రెడీ ఫేక్ పాస్టర్స్ మీద పెద్ద డాక్యుమెంటరీనే చేశాను, చూడకపోతే చూడండి. నాకు తెలిసి మన ఆడియన్స్లో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉండుంటారు. అండ్ మీ అందరికీ 2022 T20 వరల్డ్ కప్ గుర్తుండే ఉంటుంది. ఈ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్తో తలబడింది. ప్రతి మేజర్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా సెమీఫైనల్స్ లేదా ఫైనల్స్ ఆడే ముందు న్యూస్ ఛానల్స్ వాళ్ళు, స్పోర్ట్స్ ఛానల్స్ వాళ్ళు క్రికెట్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి ప్రిడిక్షన్స్ అడగటం, టీమ్స్ని అనలైజ్ చేయటం చాలా కామన్. అయితే ఒక నేషనల్ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కి ముందు ఒక ప్రిడిక్షన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరు 11 ज्योतिषी बताएंगे हम कप लाएंगे. आप देखने जा रहे हैं हमारा यह खास कार्यक्रम 11 ज्योतिषी बताएंगे हम वर्ल्ड कप लाएंगे. దీని అర్థం 11 మంది ఆస్ట్రాలజర్స్ మనం వరల్డ్ కప్ కొడుతున్నాం అని చెప్తున్నారు. పేరుకు తగ్గట్టే ఒక 11 మంది ఆస్ట్రాలజర్స్ ని తీసుకుని వచ్చారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అని చెప్పారు. వాళ్ళలో కొంతమంది అయితే మ్యాచ్ క్లోజ్ ఎన్కౌంటర్ అవుతుంది కానీ ఇండియా గెలుస్తుంది అని చెప్పారు. स्थिति कांटे के टक्कर है लेकिन विजय के योग बन रहे हैं 100%. संघर्ष बहुत जबरदस्त होगा बट फाइनली भारत के पक्ष में ये मैच जाए. సో ఆ మ్యాచ్ లో ఏం జరిగిందో మనందరికీ బాగా తెలుసు. ఇండియాని ఇంగ్లాండ్ చిత్తుగా ఓడించింది. వికెట్ పడకుండా ఇండియా సెట్ చేసిన టార్గెట్ ని చేస్ చేసింది. కానీ ఈ ఆస్ట్రాలజర్స్ మాత్రం ఇండియా మ్యాచ్ ని గెలుస్తుంది అని కుండ బద్దలు కొట్టి చెప్పారు. ఇది పక్కన పెడదాం. బేజాన్ దారువాలా, ఈయన కూడా ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్. 2020లో ఈయన ఒక ప్రిడిక్షన్ చేశారు. 2020 మే 15 తర్వాత కోవిడ్ అనేది పూర్తిగా తగ్గిపోవటం లేదా చాలా వరకు తగ్గిపోవటం జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేశాడు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు. కోవిడ్ సీజన్ 2 వచ్చి అందరినీ వణికిచ్చింది. హెరాల్డ్ క్యాంపింగ్ అనే అమెరికా ప్రీచర్ అయితే 2011 మే 21కి ప్రపంచం అంతమైపోతుంది అని ప్రిడిక్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ ప్రిడిక్షన్ ని 5000 బిల్ బోర్డ్స్ మీద డిస్ప్లే చేయించాడు. మే 21కి ఈ ప్రిడిక్షన్ నిజం కాకపోయేసరికి హెరాల్డ్ డేట్ ని పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 21కి ప్రపంచం అంతమవబోతుంది అని ప్రిడిక్ట్ చేశాడు. అండ్ న్యాచురల్ గా ప్రపంచం అంతం అవ్వలేదు. హెరాల్డ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మీరు వేరే ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఇంత పబ్లిక్ గా, అది కూడా నేషనల్ టెలివిజన్ లో నేను ఇందాక చెప్పిన ఇన్సిడెంట్స్ లాగా ఫెయిల్ అయితే ఆ బిజినెస్ కి ఫ్యూచర్ ఉండదు. కానీ ఆస్ట్రాలజీలో మాత్రం ఎన్నిసార్లు ఎంత దారుణంగా ఫెయిల్ అయినా కూడా ఆస్ట్రాలజీ బిజినెస్ అనేది తగ్గదు. ఎందుకంటే జనాలకి ఉండే గుడ్డి నమ్మకం, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకునే ఫ్రాడ్స్ ఆస్ట్రాలజీలో ఉండటం. ఒకప్పుడు ఆస్ట్రాలజీకి ఎంత పాపులారిటీ ఉండేది కాదు. న్యూస్ పేపర్స్లో ఎక్కడో ఒక మూలన లేదా సండే న్యూస్ పేపర్స్తో పాటు వచ్చే బుక్లో ఆస్ట్రాలజీ గురించి ఒక సెక్షన్ వేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రాలజీని న్యూస్ పేపర్లో చూపించే ట్రెడిషన్ని మొట్టమొదటిసారి ఒక బ్రిటిష్ ఆస్ట్రాలజర్ తీసుకొని వచ్చాడు. అప్పట్లో రాయల్ ఫ్యామిలీస్ గురించి రాసేవాడు అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ లో ఏం జరగబోతుంది, వాళ్ళ డే ఎలా ఉండబోతుంది, ఇలాంటివి రాసేవాడు. ఇలా రాయల్ ఫ్యామిలీస్ గురించి వచ్చే ఆస్ట్రాలజీని జనాలు బాగా ఇంట్రెస్ట్ గా చదవటం మొదలు పెట్టారు. దాంతో నార్మల్ జనాల ఆస్ట్రాలజీ గురించి కూడా రాయటం మొదలు పెట్టాడు. అలా ఆస్ట్రాలజీ అనేది న్యూస్ పేపర్స్ కి ఎక్కింది. కొంతమంది అయితే ఈ ఆస్ట్రాలజీ కోసమే న్యూస్ పేపర్ ని కొనటం మొదలు పెట్టారు. అలా ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు ఆస్ట్రాలజీ న్యూస్ ని తమ పేపర్ లో వేయటం మొదలు పెట్టారు.
ఇండియాలో కూడా ఇలానే న్యూస్ పేపర్స్ లో వచ్చే రాశి ఫలాల కోసం న్యూస్ పేపర్లు తెగొనేవాళ్ళు. ఈ ఆస్ట్రాలజీ న్యూస్ పేపర్స్ నుంచి మెల్లిగా టీవీలకి పాకింది. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఒకటే న్యూస్ ని పిప్పి చేసి 24 గంటలు వేసేవాళ్ళు. మార్నింగ్ లేవగానే ఆస్ట్రాలజీ కోసం న్యూస్ పేపర్ ని చదివే వాళ్ళని ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు టార్గెట్ చేసి మార్నింగ్ టైంలో సపరేట్ గా ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్స్ చేయటం మొదలు పెట్టారు. ఇవి సూపర్ హిట్ అయ్యాయి. దాంతో నార్మల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఆస్ట్రాలజీ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టారు. మెల్లిమెల్లిగా ఇవి యూట్యూబ్ కి కూడా పాకాయి. అఫ్ కోర్స్ ఆస్ట్రాలజీ ఇండియాలో కొత్త ఏం కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి ఆస్ట్రాలజీ అనేది ఉంది. కానీ అప్పట్లో ఎవరో ఒక ఫేమస్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు డోర్ డెలివరీ ఫుడ్ లాగా డోర్ డెలివరీ ఆస్ట్రాలజీ కూడా వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టార్ట్అప్ ఏదో తెలుసా? ఆన్లైన్ ఆస్ట్రాలజీ బిజినెస్. इंडिया के लिए आया है वो है इस वक्त का, तो क्या बात है? इंडिया जीत रही है. चलिए श्रुति के हिसाब से इंडिया इज विनिंग द. ఒకప్పుడు పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఏదో ఒక గుడికి వెళ్ళినప్పుడు జాతకాలు చెప్పించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ఒక న్యూ ఏజ్ బిజినెస్ గా మారిపోయి ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో ఈజీగా లభిస్తుంది. ఇండియాలో ప్రెసెంట్ స్టార్టప్స్ బాగా పెరిగిపోయాయి. కానీ మాక్సిమం స్టార్టప్స్ మొదలైన 5 సంవత్సరాల్లోనే ఎండ్ అయిపోతాయి. కానీ ఆన్లైన్ ఆస్ట్రాలజీ బిజినెస్ మాత్రం ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ గా మారిపోయింది. కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి నమ్ముతున్న వేదాలు ఉపనిషత్తులని టెక్నాలజీతో మిక్స్ చేసి ఈ $1 మిలియన్ బిజినెస్ ని నడుపుతున్నారు. జాతకాలు చెప్పించుకునే వాళ్ళ స్టార్స్ ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఆస్ట్రాలజీ బిజినెస్ నడిపే వాళ్ళ స్టార్స్ మాత్రం బాగా తిరిగిపోతున్నాయి. ప్రెసెంట్ ఇండియాలో ఆస్ట్రాలజీ మార్కెట్ ఆన్లైన్ లో 1.5% ఉంది. 2030కి ఇది 9% అవ్వబోతుందని రీడ్ షీర్ టెక్నాలజీ కన్సల్టెంట్స్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇండియాలో ఆస్ట్రాలజీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. అండ్ లాస్ట్ డికేడ్ నుంచి మెల్లిగా ఆస్ట్రాలజీ ఆన్లైన్ లో కూడా వచ్చింది. కానీ సడన్ గా ఈ ఆస్ట్రాలజీ $1 మిలియన్ బిజినెస్ గా మారిపోవడానికి కారణం మాత్రం కోవిడ్. ది క్రెడిట్ గోస్ టు పాండమిక్. కోవిడ్ దెబ్బకి ప్రతి ఒక్కరికి గులాబ్ జాములు గలగలలాడిపోయాయి. కోవిడ్ దెబ్బతో పుట్టుకుని వచ్చిన ప్రాణ భయం ప్రతి ఒక్కరిని ఆస్ట్రాలజీ వైపు నడిపించింది. కోవిడ్ వస్తుందా రాదా, వస్తే పోతామా, పోతే శవాన్నైనా రిలేటివ్స్ కి ఇస్తారా, ఇలా రకరకాల భయాలతో క్వశ్చన్స్ తో జనాలు ఇళ్లలో బిక్కుమంటున్న టైంలో ఆన్లైన్ ఆస్ట్రాలజీ ఊపందుకుంది. కోవిడ్ లో ఆన్లైన్ ఆస్ట్రాలజీ సబ్స్క్రిప్షన్స్ 200% నుంచి 500% వరకు పెరిగాయి. కోవిడ్ లో చాలా మంది ఈ ఆన్లైన్ ఆస్ట్రాలజీ పోర్టల్స్ కి కాల్ చేసి ముందు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, జాబ్స్ గురించి అడిగి ఆ తర్వాత మెల్లిగా తమకి కోవిడ్ వస్తుందా రాదా అని అడిగేవాళ్ళంట. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటారు. కానీ ఇండియాలో మాత్రం విత్ గ్రేట్ ఆపర్చునిటీ కమ్స్ గ్రేటర్ ఫ్రాడ్స్ అనే థీమ్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఆన్లైన్ ఆస్ట్రాలజీకి పెరుగుతున్న క్రేజ్ ని యూజ్ చేసుకొని చాలా మంది ఫ్రాడ్స్ కి పాల్పడుతున్నారు. లైక్ బెంగళూరులో రీసెంట్ గా ఒక లేడీ ఇలాంటి ఆస్ట్రాలజీ స్కామ్ లో ఇరుక్కొని 8.2 లక్షలు పోగొట్టుకుంది. మ్యాటర్ ఏంటంటే ఈ లేడీ రిలేషన్షిప్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్న టైంలో ఆన్లైన్ లో ఒక ఆస్ట్రాలజర్ ని కలిసింది. ఎవరో ఆ లేడీ మీద బ్లాక్ మ్యాజిక్ చేశారని, విడిపోయిన ఎక్స్ తో కలుపుతానని చెప్పి ముందు $501 డిజిటల్ పేమెంట్ కింద ఫీ తీసుకున్నాడంట. ఆ తర్వాత ఆ ఆస్ట్రాలజర్ మళ్ళీ ఆ లేడీని కాంటాక్ట్ చేసి రివర్స్ బ్లాక్ మ్యాజిక్ తో ఆ లేడీని ఆమె బాయ్ ఫ్రెండ్ ని కలుపుతానని చెప్పి 2.4 lakhs తీసుకున్నాడు. ఆ తర్వాత 1.7 lakhs ఇలా ఏదో ఒకటి చెప్పి ఆమె మీద ప్రెషర్ పెట్టి మొత్తం 8.2 lakhs వసూలు చేశాడు. ఆ ఆస్ట్రాలజర్ డిమాండ్ చేయటం మానేసి బ్లాక్ మెయిల్ కి దిగటంతో ఇంకా తట్టుకోలేక ఆ లేడీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇదే బెంగళూరులో ఇంకొక లేడీ ఒక ఆన్లైన్ ఆస్ట్రాలజర్ ని నమ్మి 5.9 lakhs పోగొట్టుకుంది. తనకి లవ్ మ్యారేజ్ అవుతుందా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందా అనే క్వశ్చన్ తో ఆన్లైన్ లో ఒక ఆస్ట్రాలజర్ ని సంప్రదించింది బెంగళూరుకి చెందిన 24 సంవత్సరాల ఒక లేడీ. ఆమె వీక్నెస్ ని పసిగట్టిన విజయ్ కుమార్ అనే ఆస్ట్రాలజర్ ఆ లేడీకి లవ్ మ్యారేజ్ అవుతుంది కానీ కొన్ని దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు పోవాలంటే కొన్ని స్పెషల్ పూజలు చేయాలి అని చెప్పి ఆ లేడీ దగ్గర మనీ కలెక్ట్ చేశాడు. ఈ విజయ్ కుమార్ అఘోరీ బాబా ప్రొఫైల్ పిక్చర్ తో ఎక్స్పర్ట్ ఆస్ట్రాలజర్ అనే ట్యాగ్ పెట్టుకుని విక్టిమ్ ని కాంటాక్ట్ చేశాడు. స్టార్టింగ్ లో దోషం పోవడం కోసం పూజ చేస్తాను అంటూ $1,820 అడిగాడు. చిన్న అమౌంట్ అవడంతో విక్టిమ్ ఒప్పుకుంది. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇన్స్టాల్మెంట్స్ లో దాదాపు $5,90,000 వసూలు చేశాడు. ఈ విజయ్ కుమార్ తనని మోసం చేస్తున్నాడు అని ఆ లేడీ తెలుసుకుని డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడు ఈ ఫేక్ ఆస్ట్రాలజర్ ఇంకో స్కెచ్ చేశాడు. కొట్టేసిన డబ్బులో $13,000 బెచ్చం వేసినట్టు
అన్నట్టు తిరిగి ఇచ్చేసి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ప్రెషర్ చేస్తే సూసైడ్ చేసుకుంటాను అని ఆ లేడీని రివర్స్ లో బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. ఇంకా చేసేదేం లేక ఆ లేడీ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆస్ట్రాలజీ పేరుతో ఫ్రాడ్లు చేసేవాళ్ళు కొంతమంది అయితే ఆస్ట్రాలజీని అడ్డం పెట్టుకుని ఫేమస్ అయ్యేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు ఆస్ట్రాలజీలో కొమ్ములు తిరిగిన వాళ్ళం అని చెప్పుకుంటూ అట్టర్ ఫ్లాప్ ప్రిడిక్షన్స్ చేసి కొమ్ములు విరగొట్టుకుంటూ ఉంటారు. అలా ఫేమ్ కోసం ఆస్ట్రాలజీని అడ్డం పెట్టుకున్న వాళ్ళ లిస్ట్ తీస్తే టాప్ లో ఉండే పేరు వేణుస్వామి. ఈయన చేసిన ప్రిడిక్షన్స్ అండ్ ఆయన తన గురించి తాను కొట్టుకునే డబ్బా వినని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఉండరు. ఈయన ప్రిడిక్షన్స్ ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తారంటే ఇంకా స్టాంప్ వేసుకోవచ్చు అన్నట్లు చెప్తూ ఉంటాడు. కానీ ఈయన చేసిన మేజర్ ప్రిడిక్షన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. రేవంత్ రెడ్డి గారు సీఎం అవడం అసాధ్యమని ప్రిడిక్ట్ చేశారు. కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం. ఏపీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వస్తుంది అని ప్రిడిక్ట్ చేశాడు. కనీసం అపోజిషన్లో ఉండటానికి అవసరమైన సీట్లు కూడా రాలేదు. వేణుస్వామి చేసిన ఈ ప్రిడిక్షన్స్ దారుణంగా ఫెయిల్ అవడంతో సోషల్ మీడియాలో ఆయన మీద ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అఫ్ కోర్స్ ఆయన అనుకున్నట్టే ఫేమస్ అయ్యారు, కానీ నెగిటివ్ వేలో ఫేమస్ అయ్యారు. చేసే ప్రిడిక్షన్స్కి ట్రోల్స్ వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు, కొన్ని రోజులు సోషల్ మీడియాకి రాకపోతే సెట్ అయిపోతుంది. అయితే వేణుస్వామి రీసెంట్ గా చేసిన ప్రిడిక్షన్ ఒకటి ఆయన మీద కంప్లైంట్ ఇచ్చే వరకు వెళ్ళింది. నాగ చైతన్య శోభితకి రీసెంట్ గా పెళ్ళైన విషయం అందరికీ తెలుసు. అయితే వీళ్ళిద్దరూ 2027లో విడిపోతారు అని వేణుస్వామి ప్రిడిక్షన్ ఒకటి ఇచ్చాడు. ఇంకా చూసుకోండి, అటు నాగార్జున ఫ్యాన్స్ ఇటు నాగ చైతన్య ఫ్యాన్స్ వేణుస్వామి మీద విరుచుకుపడ్డారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామి మీద తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారు. వేణుస్వామి ఈ ప్రిడిక్షన్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే నాగ చైతన్య సమంత విడిపోతారు అని వేణుస్వామి ప్రిడిక్ట్ చేశాడు. అది నిజమైంది. ఇంకప్పటి నుంచి తాను ఏది ప్రిడిక్ట్ చేస్తే అది నిజం అవుతుంది అని వేణుస్వామి ధీమా. అందుకే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే వేణుస్వామి వాళ్ళిద్దరూ విడిపోతారు అని ప్రిడిక్ట్ చేశాడు. ఈ ప్రిడిక్షన్ కాస్త ఆయన మీద కంప్లైంట్ కి దారితీస్తుంది. ఓకే, ఇవన్నీ ఎవరో ఫ్రాడ్లు చేస్తున్నారు. జెన్యూన్ గా ఆస్ట్రాలజీ చెప్పే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఇలా ఫ్రాడ్స్ చేయరు అంటారేమో. ఎస్, వాళ్ళు ఫ్రాడ్స్ చేయరు, కానీ జెన్యూన్ గా ఉంటూనే జనాల్ని దోచుకుంటారు. ముందు ఫ్రీ కన్సల్టేషన్ అంటారు, ఆ తర్వాత మినిట్ కి 5 రూపీస్ అంటారు. ఈ మినిట్ లో మీకు క్యూరియాసిటీ పెంచి 10 రూపీస్ పర్ మినిట్ నుంచి 200 రూపీస్ పర్ మినిట్ వరకు ఛార్జ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ ఆస్ట్రాలజర్స్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు చెప్పేది నిజమా జరుగుతుందా అవన్నీ పక్కన పెట్టండి, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ జనాల నమ్మకాన్ని ఈ ఆన్లైన్ ఆస్ట్రాలజీ ప్లాట్ఫామ్స్ చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. ఏం లేదు, వీళ్ళు ఫ్రాడ్ చేయరు, ఏం చేయరు, జస్ట్ లాజిక్ యూజ్ చేస్తారంతే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మాక్సిమం ఆస్ట్రాలజర్స్ చెప్పే మొదటి విషయం ఏంటో తెలుసా? అయ్యో మీరు చాలా మంచోళ్ళండి, కానీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు అని అంటారు. లేదా మీది సహాయం చేసే గుణం, కానీ ఎదుటి వాళ్ళు మీ గుణాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అని అంటారు. ఇలా అనగానే మీ చెస్ట్ బెలూన్ లా ఉబ్బిపోతుంది. ఎవరైనా సరే ఈ మాటలు చెప్పగానే ఎస్ ఇవి మా గురించే అనుకుంటారు. దీనిని బర్నమ్ ఎఫెక్ట్ లేదా ఫోరర్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. 1948లో బెర్ట్రామ్ ఆర్ ఫోరర్ అనే సైకాలజిస్ట్ తన క్లాస్ స్టూడెంట్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశాడు. తన క్లాస్ లో ఉన్న 39 స్టూడెంట్స్ కి ఫోరర్ ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఆన్సర్ షీట్స్ ని బేస్ చేసుకుని ప్రతి స్టూడెంట్ కి ఒక పర్సనాలిటీ స్కెచ్ డ్రా చేస్తాను అని చెప్పాడు. స్టూడెంట్స్ అందరూ ఆ టెస్ట్ అటెంప్ట్ చేశారు. 1 వీక్ తర్వాత ఫోరర్ ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ లో పైన ప్రతి స్టూడెంట్ నేమ్ అండ్ కింద వాళ్ళ పర్సనాలిటీ స్కెచ్ ని డ్రా చేశాను అని చెప్పి ఒక 13 క్వాలిటీస్ మెన్షన్ చేశాడు. ఈ 13 క్వాలిటీస్ వచ్చేసి నార్మల్ గా ప్రతి మనిషిలో ఉండే క్వాలిటీస్ లైక్ కైండ్నెస్, యాంగర్, సాడ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ప్రతి పేపర్ లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయి అని ఫోరర్ చెప్పాడు. ఈ 13 క్వాలిటీస్ లో ప్రతి క్వాలిటీ కింద 0 to 5 రేటింగ్ ఇచ్చి తమలో ఈ క్వాలిటీస్ ఉన్నాయో లేదో 0 to 5 మధ్యలో రేటింగ్ ఇవ్వమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కైండ్నెస్ కింద 5 రేటింగ్ ఇస్తే వాళ్ళలో దయాగుణం ఎక్కువగా ఉన్నట్లు. అలా ప్రతి స్టూడెంట్ ని తమ పేపర్ లో ఉన్న 13 డిఫరెంట్ క్వాలిటీస్ కింద రేటింగ్ ఇవ్వమన్నాడు ఫోరర్. సో 39 స్టూడెంట్స్ లో ఓన్లీ 5 స్టూడెంట్స్ 4 కంటే తక్కువ రేటింగ్ ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ ప్రతి క్వాలిటీకి అబౌవ్ 4 రేటింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫోరర్ ప్రతి స్టూడెంట్ కి సేమ్ పేపర్ ఇచ్చాడు. అంటే ప్రతి స్టూడెంట్ పేపర్ లో సేమ్ అవే క్వాలిటీస్ ఉన్నాయి, అది కూడా సేమ్ సీరియల్ నెంబరింగ్ తో. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫోరర్ డ్రా చేసిన పర్సనాలిటీ స్కెచ్ ని ప్రతి స్టూడెంట్ తమ పర్సనాలిటీగా ఫీల్ అయ్యారు. అంటే ప్రతి ఒక్కరు తమని తాము యూనిక్ గా ఫీల్ అయ్యారు. కానీ రియాలిటీలో ఆ క్యారెక్టర్ స్కెచ్ అనేది ఒక జనరలైజ్డ్ డిజైన్. ఆస్ట్రాలజర్స్ కూడా ఇదే
ఇదే టెక్నిక్ని యూస్ చేస్తారు. మీ టైం బాగాలేదంటారు. అఫ్ కోర్స్ ఎవరి టైం బాగుంటుంది చెప్పండి? 10లో 8 మంది టైం ఎప్పుడూ బాగుండదు. అందులో జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళు టైం బాగాలేదనే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తారు. కానీ ఆస్ట్రాలజర్ మీ టైం బాగాలేదు అనగానే తక్కువని కనెక్ట్ అయిపోతారు. మీ లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అని అంటారు. ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు. చిన్నప్పుడు మీ పెంపుడు కుక్క చనిపోవటం నుంచి పెద్దయ్యాక మీ గ్రాండ్ మదర్ చనిపోవటం వరకు ఏదైనా కావచ్చు. ఇంకొంతమంది మీకు ఈరోజు మంచి జరుగుతుంది అంటారు. ఆ మంచి జరుగుతుందో లేదో తెలియదు, కానీ ఏది జరిగినా అది ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టి జరిగింది అనుకుంటారు. 5 రూపీస్ కాయిన్ దొరికినా, ఫైర్ ట్రక్ మిమ్మల్ని గుద్దేసి మీరు ప్రాణాలతో బయటపడినా అది మీకు మంచిలాగానే అనిపిస్తుంది. అది కూడా ఆస్ట్రాలజర్ చెప్పాడు కాబట్టే జరిగింది అనిపిస్తుంది. ఆస్ట్రాలజర్స్ యూస్ చేసే ఇంకో టెక్నిక్ ప్లాసిబో ఎఫెక్ట్. దీని గురించి మీరు వినే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫీవర్ వచ్చింది, మీకు నేను ఒక పవర్ఫుల్ మెడిసిన్ ఇచ్చాను, అది వేసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది అని చెప్పాను. కానీ నిజానికి అది జస్ట్ వాటర్. కానీ మీకు ఆ విషయం తెలియదు. సో మీ దృష్టిలో మీరు ఒక పవర్ఫుల్ మెడిసిన్ ని తీసుకున్నారు, మీ ఫీవర్ తగ్గిపోతుంది అని మీరు నమ్ముతున్నారు, అండ్ యూ విల్ బి ఫీలింగ్ బెటర్. ఇదే ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ అనేది మీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. అఫ్ కోర్స్ ఇది మీ జబ్బుని నయం చేయదు, మీ శాలరీ ఇంక్రీజ్ చేయదు, జస్ట్ మీలో కాన్ఫిడెన్స్ ని పెంచి ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. అండ్ ఆస్ట్రాలజర్స్ ఎగ్జాక్ట్ గా ఇదే చేస్తారు. ఇండియాలో ఆస్ట్రాలజీ విపరీతంగా పెరిగిపోవడానికి కారణం జనరేషన్ జీ. ఈ జనరేషన్ వాళ్ళకి అన్ని తొందరగా కావాలి. అవి దొరకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, శాలరీ కట్స్, లే ఆఫ్స్, విపరీతమైన కాంపిటీషన్ వల్ల ఈ జనరేషన్ లో యాంగ్జైటీ ఇంకా ఎక్కువైపోతుంది. సో వీళ్ళ యాంగ్జైటీని ఆస్ట్రాలజర్స్ బాగా కరెక్ట్ గా క్యాచ్ చేస్తారు. ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి కష్టపడంటారా బాగుపడతారు అని చెప్తే ఆకులు పీకి చేతిలో పెడతారు. అదే ఒక ఆస్ట్రాలజర్ వచ్చి తలకిందులుగా వేలాడేవంటే అన్ని సెట్ అయిపోతాయి అంటే వెంటనే నమ్మేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆస్ట్రాలజర్స్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎక్కువగా యంగ్ ప్రొఫెషనల్సే ఉన్నారంట. వీళ్ళు ఎక్కువగా స్టార్ట్అప్స్, శాలరీ హైక్స్, జాబ్ ప్రమోషన్స్, స్విచ్చింగ్ జాబ్స్ గురించి అడుగుతూ ఉంటారంట. ఆస్ట్రాలజీ నమ్మాలా వద్దా అనేది ఎవ్రీ ఇండివిజువల్ యొక్క పర్సనల్ చాయిస్. దాని గురించి నేను కామెంట్ చేయను. కానీ నమ్మకానికి మూఢనమ్మకానికి తేడా తెలిసి ఉండాలి. వర్షం పడుతుందా లేదా అని అందరూ పైకి చూస్తారు, కానీ పక్కకు చూసినా తెలుస్తుంది వర్షం పడుతుందా లేదో. నీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. దానికోసం ఆన్లైన్లో ఒక మనిషిని కలిసి ఆ మనిషితో ఎక్కడో సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ని డైవర్ట్ చేయాల్సిన పని లేదు. సో దట్స్ ఫర్ టుడే. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ చెప్పాను కదా ఏన్షియంట్ ఆస్ట్రాలజీ గురించి, అంటే అది ఎందుకు పెట్టారు అసలు, ఏన్షియంట్ ఆస్ట్రాలజీ అంటే ఏంటి, దాన్ని ఆ రోజుల్లో ఎలా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని మార్చేసారులేండి. ఆ రోజుల్లో అయితే అది సైంటిఫిక్గా ఉండేది. సో దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టండి. 20K లైక్స్ ఇస్తే నేను ఖచ్చితంగా చేసేస్తాను. 20K లైక్స్ ఎందుకు అడుగుతున్నానంటే కనీసం 20,000 మందికి అయినా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే. సో అదనమాట విషయం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.